కొన్ని ప్రయాణాలు మనం అనుకున్నట్టు జరగవు. దేవుడు పిలిచినప్పుడే జరుగుతాయి. నందవరం అమ్మవారి దర్శనం కూడా మాకు అలానే జరిగింది. ప్లాన్ చేసి వెళ్ళిన ట్రిప్ కాదు. అమ్మవారే రప్పించుకున్నట్లుగా అనిపించిన ఒక చిన్న ట్రిప్. ఇక్కడ ఉన్న చౌడేశ్వరి అమ్మవారు చాలా పవర్‌ఫుల్. ఉగ్ర రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పూర్వం నందనుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన తరచూ కాశీకి వెళ్లి విశాలాక్షి అమ్మవారిని దర్శించుకునేవాడట. ఒకసారి కాశీలోని బ్రాహ్మణులు రాజుకు సహాయం చేయగా, మీకు ఎప్పుడైనా అవసరం వస్తే సహాయం చేస్తాను అని రాజు మాట ఇచ్చాడట. కొంతకాలానికి కాశీలో కరువు రావడంతో ఆ బ్రాహ్మణులు నందవరం వచ్చి సహాయం చేయమని అడిగారట. అప్పుడు రాజు తనకి ఏమీ తెలియనట్లు నటించి సాక్ష్యం ఏంటి అన్నాడట. అప్పుడు బ్రాహ్మణులు కాశీకి వెళ్లి అమ్మవారిని ప్రార్థించగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకొని మధ్యలో ఎవరు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పారట. కానీ నందవరం దగ్గరికి వచ్చేసరికి కొందరు వెనక్కి తిరిగి చూడటంతో అమ్మవారు అక్కడే చౌడేశ్వరి దేవిగా వెలిసారట. అక్కడే రాజు ఆలయం నిర్మించాడని చెప్తారు. దర్శనం కంప్లీట్ అయ్యాక వస్తూ వస్తూ మధ్యలో ఒక కాఫీ షాప్ దగ్గర ఆగాము. అక్కడ ఉయ్యాలలు కనిపించేసరికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాము. అలా కొద్దిసేపు సరదాగా అందరితో టైం స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాము.